విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తారు. వ్యాఖ్యలు ఎలా భావిస్తారు? దానికి దీనికి సమన్వయం ఉందండి. దేవుడి ప్రసాదం కల్తీ ఎట్లా తెలుస్తుంది? అదే కల్తీ అనేది అది 5 సంవత్సరాల నుంచి జగన్ పాలన పరిపాలిస్తున్నాడు కదా. ఒక దాంట్లో 700 మంది పంతులుస్ ఉన్నారు. వాళ్ళకి తెలవకుండా ఉండదు కదా, తయారు చేసే వాళ్ళకి తెలవకుండా ఉండదు కదా. అది అప్పటి నుంచి లేనిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో బయటికి ఎట్టా వచ్చింది? అప్పటి నుంచి ఉండాలి కదండి. అది తప్పు అయితే ఏదైనా తప్పు దేవుడి ప్రసాదం మీద అట్ట తప్పు, చాలా తప్పు. అది చేస్తామని చాలా తప్పు. అది వీలైనా వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే అది తప్పే, దాన్ని ఖండించాలి, కాదని అంటలా. అయితే జగనే చేశాడని అనేది తప్పు. జగనే చేశాడు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే చేశాడంటాం, అది తప్పు. హిందువుల మనోభావాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారంటూ కూడా కేసినేని చిన్ని గారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? ఇవన్నీ అది చాలా తప్పు అండి. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళకి. అంతేగాని ఈ దేవుడు హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అది అంతా మనం ఊహించుకొని గొడవలు పెట్టుకొని కొట్టుకొని చస్తుంది తప్ప ఏమీ లేదు. మన ప్రజలు రాజకీయ నాయకులు ఎలిమినేట్ చేసి ఇట్లా చేసి మన ప్రజలు కొట్టుకుంటాం తప్ప అది ఏమీ లేదు. హిందువులు, ముస్లిమ్స్ అది ఏమి ఉండవండి. అందరూ బాయిగా ఉండాలి కానీ గొడవలు పడకూడదు. అరెస్ట్ చేయడం అంటే భూమి కొత్తగా అరెస్ట్ చేయమని చేసేస్తారా? ఏమంటే చట్టం ఉందిగా, చట్ట ప్రకారం చేయాలి. ఎవరైనా ఒక ఎంపీ అరెస్ట్ చేయమంటే చేసేస్తారు చట్టం. ప్రూఫ్లో ఉండదా? జగన్మోహన్ రెడ్డికి సంబంధం అదే తిరుపతి దేవస్థానం వాళ్ళు చేశారు. అయినా అప్పుడు 900 రోజులు అయింది. ఇవాళ వచ్చి అరెస్ట్ ఏంటి? అసలు ఎడ చేస్తారా? అయింది ఎడ చేస్తారండి? నీళ్ళు తేడా ఉంటే నెయ్యి ఉంటుంది కానీ మరీ గేదెలు ఇడ్లీ నువ్వు అంటారేంటి? నువ్వు చేయమంటే చేస్తాకి నీ ఇష్టం కాదు. అది దానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ ప్రకారం ఫాలో అవుతారు వాళ్ళు. నువ్వెవరో చెప్పడానికి కేసు అనిచింది ఆయన ఈయన వీళ్ళందరూ ఏంటి ఒక్క మాటలో ఎవరిని బట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తారా? దానికి ఒక కమిటీ ఉంది గుడికి, దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఉండాలి, వాళ్ళ మనుషులు అక్కడ ఉంటారు. నువ్వు ఎంక్వైరీ చేసి పట్టుకుపోయా 100 రోజుల తర్వాత ఇప్పుడు పట్టుకున్నాడు. ఇదంతా కావాలని చేయటమే, ఏమి లేదు, అంతా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీన్ని వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా. చేయమని తప్పే ఉంది. ఎవరికైనా ఒకటే సిబిఐ అంటే ఎవరు తప్పు చేస్తారు లోన్ వేస్తారు. దాన్ని గుద్దిద్దామని చూస్తారా? బోటుతో గుద్దిద్దామని ఎవరన్నా చూస్తారా? అది న్యాయమేనా? ఎవరికి బండి ఎక్కడ ఉంది వచ్చి గుద్దేస్తారని చెప్పి మాకు తెలిసిద్దా? అది మరీ అన్యాయం. అది డైవర్ట్ చేయటానికి దీన్ని పెట్టారు, మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయటానికి లడ్డు అంటున్నారు. ఏమి లేదు, అంతా బోగసే సార్. ఇంకో వాళ్ళని అరెస్ట్ చేయాలి అంతే, అంత బోగసే, ఏమీ లేదు. ఇదంతా ఏమీ లేదండి, నాటకం. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి, 10-15 ఇవ్వాలి. ఇది ఎవరు ఎక్కడ ఎత్తుతారు అని అదొక ఇది. అమ్మఒడి పిల్లలకి ఇట్లా అది ఎక్కడ ఎత్తుతారు అని ఒక ఇది. ఇట్లా చాలా స్కీములు పెట్టారు. ఎవరు ఎత్తి ఏది ఇచ్చేస్తారు అని ముందు ఏదో ఒకటి తెర మీదకి తీసుకొచ్చేసి ఈ రకంగా నాటకాలు ఆడుతున్నారండి. వీళ్ళు చేస్తాననేసి ఎత్తే నిజాయితీగా ఎవరు ఏమనరు, ఎవరికి ఏమి ఉండదు. ఈ 5 సంవత్సరాలు ఏ క్లాస్గా ఉంటుంది వీళ్ళు చేస్తానన్న మొత్తం చేస్తే. ఏది చేయకోకుండా ఈ రకంగా బోగస్ మాటలు మాట్లాడి దేని మీద ఒక దాని మీద పెట్టడం, లేపటం, పైకి లేపటం, ఇదంతా ఎందుకని అంటారు? అలా ఏం చేస్తాం? వీళ్ళ దగ్గర చేసే దమ్ము లేదు. చేసే దమ్ము లేక ఏమండి లడ్డు కాదండి, లడ్డూలు ఎవరు కలుపుతారండి? న్యాయం అది? మనం తినే అన్నంలో ఎవరు నిజం కలుపుతారా? చెప్పండి. అది న్యాయం కాదండి. అన్నం పరబ్రహ్మ అన్నారు, లడ్డూల్లో గొడ్డు మాసం కలిపారని ఇదంతా బోగస్ అండి, ఏమీ లేదు. ఇది రాజకీయం డైవర్ట్ చేయటానికి. ఆనాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అధికారం మనకు ఉంది, ఏదో రకంగా డైవర్ట్ చేయాలి, అరెస్ట్ చెయ్యాలి అని, అంతకు తప్ప ఏమి లేదు సార్. స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారే చెప్పేదన్నీ. చంద్రబాబు నాయుడు గారే బోట్లో గుద్ది అని చెప్పేది కూడా చంద్రబాబు నాయుడు గారేనండి. బోట్లు కావాలని ఇసుక పోసి పెట్టి అప్పుడు తెల్లారపాటిగా వచ్చే కృష్ణానది ఎవరికే తెలవదు. ఎవరికని తెలుసా? బొడమీర వచ్చి దాన్ని అటు వచ్చేసి మునిగిపోద్ది అని ఎవరికని తెలుసా? ఎవరికి తెలవదు. ఇవన్నీ కావాలని జగన్ బొడమీర గండి కొట్టించాడు.
ఇటేమో పడవలు పెట్టి గుద్దిచ్చాడు, అక్కడేమో ప్రసాదంలో విషం కలిపాడు. ఈ రకంగా అన్ని అబద్ధాలేనండి. అబద్ధాలు చేసి ఇదే కానీ వీళ్ళు నిజాయితీగా ఎంతనన్నా ఖచ్చితంగా ఇచ్చేసేస్తే అసలు ఏముండదు. ప్రజలకు చేస్తానన్న సేవలో చేసేస్తే వాళ్ళని అనుకోకుండా వీళ్ళు చేస్తే మళ్ళీ వీళ్ళే గెలుస్తారు కంపల్సరిగా. వీళ్ళు చేస్తానన్న సేవ చేస్తే మళ్ళీ వీళ్ళే గెలుస్తారు గ్యారెంటీ. వీళ్ళు చేయకోకుండా ఈ పిచ్చి పిచ్చి రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు, అంతే ఏం లేదు. కాదు మరి ఇప్పుడు ఈ సూపర్ 6 చూస్తుంటే నా భయం అవుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. ఏం అర్థం చేసుకుంటారండి? సూపర్ 6 అంతకు ముందు నువ్వు చాలా వాళ్ళు ముఖ్యమంత్రి చేసావు. నీకు ఏది ఎక్కడ ఉందో, ఏది ఎక్కడ చేయాలో ఏంటో జగన్ కన్నా కూడా నీకు బాగా తెలుసు. ఎందుకంటే నేను సీనియర్ మేస్త్రిని, జూనియర్ మేస్త్రి, సీనియర్ మేస్త్రికి మొత్తం తెలుసు కదా. మరి అలాంటప్పుడు మొత్తం తెలిసిన సీనియర్వి ఇప్పుడు ఏమి లేవు, అంతా ఖాళీగా ఉందంటే ఎలక్షన్ ముందు తెలవదా ఖాళీగా ఉంటుందని? అందరికీ తెలుసు. ఇప్పుడు నేనేం చేయలేనంటే ఎట్ట కుదిరిద్ది? అలాంటి హామీలు ఇవ్వకూడదు. ఇచ్చినా నువ్వు ఎక్కడో నీ తలదాకడ పెట్టి చేయాలి. ఇప్పుడు ఇల్లు మొదలు పెట్టాం, సగం లేకపోతే బాగాదు, మొత్తం నా తలదాకడ పెట్టి కట్టించుకోవాలి. అట్టగే నువ్వు మా అందరికీ తండ్రివి, నువ్వు చేస్తానన్నావు, నీ తల తాకట్టు పెట్టేనే చేయాలన్నీ. అది మరి ఇప్పుడు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే మరి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం వస్తుందయ్యా, వస్తుంది. ఇప్పుడు వ్యతిరేకత రాకూడదని ఈ లడ్డూలో ప్రసాదం అని కృష్ణానదిని గుద్దిచ్చాం, దీని పేరేంటది బుడమేరకి గండి కొట్టించి ఇటే తిప్పేసాడు నీళ్ళు అని అంటాం. ఈ రకంగా ఈ ప్రజల్ని డైవర్ట్ చేయటానికి ఇవన్నీ చేయట్లేదు. ఏంటి అసలు ఇవన్నీ చేస్తానన్నాడు, ఏమి చేయట్లేదు అని అనుకుంటారేమోనని ముందుగానే ప్లాన్ చేసుకొని ఇట్టన్నీ చేస్తున్నారు వీళ్ళు, అంతే, ఏం లేదు బాబు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఇచ్చిన పథకాలను మభ్య పెట్టడానికి ఈ కొత్తగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని. డైవర్షన్ పాలిటిక్స్ అనండి, అన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే, నిజాయితీగా చేస్తే, నిజాయితీగా మళ్ళీ ఈయన సీఎం ఇస్తానన్న మొత్తం ఇస్తే మళ్ళీ ఈయన సీఎం. ఈ రకంగా నాటకాలు ఆడి డబ్బులు లేవు, అవి లేవు, ఈ లేవు అంటే ఏమి ఉండదు, అక్కడ ఏముండదు. ప్రజల వ్యతిరేకత వస్తుంది, ఎందుకు రాదండి? వస్తుంది. ఎంపీ కేశినేని చిన్ని గారు అంటున్నారు తిరుమలలో లడ్డూ ప్రసాదంలో వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా అతను చేసిన వ్యాఖ్యలు ఎలా భావిస్తారు? ఏమంటే వెంటనే అరెస్ట్ చేయాలంటే ఎంక్వైరీ చేయాలి, దాని గురించి బోల్డ్ అంత తతంగా ఉంటుంది. అది కరెక్ట్గా కలిసింది అని అన్ని రిపోర్ట్లు వస్తే అది ముందు మన జగన్ని అరెస్ట్ చేయొచ్చు, అక్కడ చేసిన ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు. ఏమీ లేకోకుండా పొసా తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి అని అంటే ఎట్ట కుదిరిద్ది? రేపొద్దున నేనే ఉండా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిపేసేసాడు అంట చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేస్తావా? న్యాయంగా మాట్లాడుకుందాం. నేనుండా, నాలాంటివాడే ఆయన కూడా. కేసీఆర్ నాని గారు కానీ చిన్ని గారు కానీ ఎవరైనా నాలాంటివాడే, నాలాంటి ప్రజ మనిషే. ఆయన అన్నంత మాత్రాన్ని ఆయన అరెస్ట్ చేసి చెప్తాం కాదు. ఇప్పుడు నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసేసేయండి, ఇప్పుడు ఆల్రెడీ ఈయన ముఖ్యమంత్రి అయినాక కలిపేసాడు అంట అరెస్ట్ చేసేస్తాను. దాని గురించి బోళ్ళంత ప్రాసెస్ ఉంటాయి, అవన్నీ అయిపోయి నిజమని తేలితే అరెస్ట్ చేసేసి తప్పులేదు అంట.